జనసేన పార్టీ ఆవిర్భావం ఉంది కదా 14th. సో ఆ 14th రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారని అనుకుంటున్నారు? అది మాట్లాడేది అనేది అందరికీ సస్పెన్సే. ఎట్లా అంటే ఆయన చాలా సాధించాడు. ఎన్ని అనుకున్నాడో అన్నిటికీ దగ్గరలోకి వచ్చాడు. పార్టీ పరంగా విజయం సాధించాడు. అలాగే అఖండ భారతంలో సనాతన ధర్మం కోసం విజయం సాధించాడు. ఒకటి చెప్పాలంటే దేశం కోసం, ప్రజల కోసం చాలా కష్టపడుతున్నాడు నిస్వార్థంతో. అవన్నీ వాటికి సంబంధించి మాట్లాడవచ్చు. ఇంకా 2 రాష్ట్రాల్లో ఏం చేయాలో ఏంటో, ఏం చేయాలనుకుంటున్నాడో కూడా మాట్లాడవచ్చు. అలాగే దేశం ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారికి కూడా అండగా ఉండి ఇంకా ముందు ఏం చేయాలనేది కూడా ఆయన మాట్లాడవచ్చు. ఆ వేదిక మీద కూడా ముఖ్యమైన నాయకులు ఎవరు వస్తారు అనేది కూడా ఇంతవరకు ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు. అంటే రష్ ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయని. అది అలాగే ఒకవేళ ఇప్పుడు ఆ రోజు ఏం మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను? ఆవిర్భావం రోజు మాట్లాడతాడు. ఎందుకంటే ఏం మాట్లాడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రజల కోసం, ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు గురించి, కూటమి గురించి, దేశం గురించి, రాష్ట్రం గురించి అట్లా మాట్లాడతాడు. ముఖ్యంగా ఏంటంటే నేను కోరుకునేది 2 రాష్ట్రాల నుంచి, దేశ నలుమూల నుంచి, విదేశాల నుంచి కూడా చాలామంది పిఠాపురం ఆవిర్భావ సభకు వెళ్తున్నారు. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. విద్రోహ శక్తులు, విపక్ష శక్తులు, అలాగే మన జగన్ రెడ్డి రౌడీలు, గుండాలు, ఫ్యాషనిస్టులు ఏవైనా గొడవలు సృష్టించే కార్యక్రమాలు ఉండొచ్చు. ఇంకొకడు మన వర్మగాడు రోజుకో క్రియేట్ చేస్తున్నాడు. అక్కడ అతనికి వాల్యూ లేదు. దయచేసి దాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా యాక్షన్ తీసుకుని వర్మ మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వర్మ గారికి అన్యాయం జరిగిందనేసి అంటున్నారు కదా, మరి దానికి అన్యాయం ఏముంది? అక్కడ పిఠాపురం జనం, ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని కావాలని కోరుకున్నారు, అక్కడ నిలబెట్టుకున్నారు, గెలిపించుకున్నారు. అక్కడ వస్తున్న వార్త ఏంటి అంటే పిఠాపురంలో వచ్చేసి వర్మకి సీట్ ఇస్తారు అనేసి చెప్పారట. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇది చంద్రబాబు గారు చెప్పారంట, ఇది ఇచ్చేసేయండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి సీట్ ఇవ్వండి, ఎమ్మెల్సీ టికెట్ ఉన్నప్పుడు చూద్దాం అనేసి మాట్లాడారంట కదా. అలాంటి వాగ్దానాలు ఆయన ఏం చేయలేదు. ఎన్నో ఆనాడు 5-6 ఏళ్ళ నుంచి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేస్తే మేము గెలిపించుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచే గెలిపించుకోవాలని చూస్తున్నారు. అందుకారణంగా ఆయన అక్కడి నుంచి పోటీ చేశాడు. వర్మని డ్రాప్ చేశారు అంతే. అంతేకాని వర్మకి ఏమి ద్రోహాలు ఎందుకు చేస్తుంది పార్టీ అన్నగా ఇచ్చారు కదా సీటు, ఎమ్మెల్సీ టికెట్ వాళ్ళ అన్నగారికి ఇచ్చారు కదా, ఈయనకి ఇవ్వకుండా. అంటే ఆయనకి ఇద్దామంటే ఇట్లాంటి గొడవలు చేయకుండా, ఏం చేయకుండా మామూలుగా పార్టీతో సహకరించి పార్టీకి అణిగి వాళ్ళు చెప్పినట్టుగా ఉంటే అతనికి ఎమ్మెల్యే సీట్ వచ్చేది, ఇంకేదైనా రావచ్చు. ఇప్పుడు ఆయన గెలిచాడు. ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చరిత్ర సృష్టించాడు, రికార్డులు సృష్టించాడు. అట్లాంటి వ్యక్తికి రోజు నువ్వేం చేస్తున్నావు, ఏదో న్యూసెన్స్ చేస్తున్నావు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచింది, బీజేపీ గెలిచింది, ఆయనే కదా కారణం. అది రాష్ట్ర ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. అట్లాంటిది మనోడు ఏం చేస్తున్నాడు, ఆయన్ని బ్లేమ్ చేసినట్టు, ఆయనకి వాల్యూ లేకుండా ఏదో ఒకటి న్యూసెన్స్ చేస్తున్నాడు. అట్లాంటి న్యూసెన్స్ జరగకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి ప్రభుత్వము ఏదో ఒకటి సంథింగ్ ఆయనకి ఏదో ఒకటి ఇచ్చి న్యాయం చేసేవాళ్ళు. ఇప్పుడు అలా చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇండివిజువల్గా ఆయన వ్యవహరిస్తున్నాడు. అందుకని అతని మీద యాక్షన్ తీసుకుంటే మంచిది.